దే ఆర్ నాట్ రీమేక్స్, దే ఆర్ అడాప్టేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తీసుకొని యూ కంప్లీట్లీ చేంజ్ ఎవ్రీథింగ్. నేను ఈ ఫిల్మ్ ఒరిజినల్ రైడ్ కూడా థియేటర్లో చూసాను. ఇట్ ఈస్ లైక్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇట్స్ ఎ సీరియస్ కంటెంట్ డ్రివెన్ యాక్షన్ ఫిల్మ్. దీన్ని మీరు చాలా మోడిఫైస్ చేశారు. ఇట్ మోర్ దెన్ దట్ ఐ కెన్ సీ ఏ లాట్ ఆఫ్ నాస్టాల్జియా. ఫర్ ఎగ్జాంపుల్ హమ్ ఆప్కే అకౌంట్లో సాంగ్ తెలుగు వర్షన్ పెట్టేసేసి, సో రొమాంటిక్, దెర్ ఈస్ నో రొమాన్స్ ఇన్ దట్ ఫిల్మ్. సో ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ thinking that it's a remake. Probably it should be told as an adaptation. Only basic point is done, not rewrite this. That is how it is, right? Thank you so much for understanding so deeply, జీవి గారు. అడాప్టేషన్ అనే పదం నాకు నచ్చింది. నేను ఎత్తుకుంటున్నాను ఏ పదం చెప్పాలి అలా, కానీ డెఫినెట్గా నేను గోస్ట్గా ఒక 30-40 సినిమాలు రైటర్గా వచ్చానండి. సో రైటింగ్ అనేది నాకు పెద్ద అంటే నాకు చాలా ఇష్టమైన పని. సో సొంతంగా రాసుకోవడం ఇంకో రైటర్ని గుర్తించినప్పుడే కదా మళ్ళీ రైటర్ ఏంటి తెలుస్తుంది. సో నాకు ఒక కథ విపరీతంగా నచ్చింది అనుకోండి, సంవత్సరానికి అన్ని లాంగ్వేజ్లు కలిపి మోర్ దెన్ 100 ఫిల్మ్స్ వస్తాయి. ఎప్పుడో వచ్చిన ఒక 7 ఏళ్ల క్రితం వచ్చిన ఒక సినిమా నాకు నచ్చింది అంటే దెర్ ఈస్ సంథింగ్ ఐ వాంట్ టు టెల్ ద స్టోరీ. అట్ ద సేమ్ టైం మీకు చాలామంది తెలియదేమో, సొంతంగా ఒక కుర్రోడు, ఇందాక ఒక ఇంటర్వ్యూ చెప్పాను, సొంతంగా ఒక కుర్రోడు ఎగ్జామ్ రాస్తున్నాను అనుకోండి, ఫాదరు నీకు ఎన్ని మార్కులు వచ్చినా పర్లేదు నువ్వు రాయి అంటే అతని మైండ్ సెట్ ప్రెషర్ ఉండదు. అది ఒరిజినల్ సినిమా తీసే పరిస్థితి. ఆల్రెడీ ఒక లాంగ్వేజ్ హిట్ అయితే మనం రీమేక్ చేస్తాం, అయితే చెయ్యం డెఫినెట్గా. సో ఈ రీమేక్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే, చూసావా పక్కింటోడికి ఆల్రెడీ 95, 99 వచ్చేసి మరి నేను రాస్తావు చూడు అన్నప్పుడు ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో నా దృష్టిలో రీమేక్ చేయడం చాలా కష్టం అండి. సో అందుకు నేను నాకు కంఫర్టబుల్గా మార్చుకుంటుంటాను. చెప్పండి సార్. ఇంకోటి, బాలీవుడ్లో మనకి రైడ్ ఫిల్మ్ కానీ రీసెంట్గా వచ్చిన కిల్ కానీ మొదటి నుంచి లాస్ట్ వరకు దే జస్ట్ స్టక్ విత్ ద కంటెంట్. కానీ మన తెలుగులో అటువంటి ఫిల్మ్స్ ఎక్కువ రావట్లేదు. అంటే ఇట్స్ వైస్ వర్స్ ఆల్సో, జనాలు కూడా అంత ఎంకరేజ్ చేయరు. సో ఆ సిచ్యుయేషన్ ఎప్పుడు మారింది అనుకుంటున్నారు? వేర్ ఎక్స్ట్రీమ్లీ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్. సార్ ఐ థింక్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఫర్ ఎక్స్ట్రీమ్లీ కంటెంట్ డ్రివెన్స్ అండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఐఎమ్ సమ్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ మెట్ అని ఒక ప్రాబ్లం ఉంది ఇంగ్లీష్లో. చిన్నప్పటి నుంచి నేను చదివిన పుస్తకాలు, నేను చూసిన సినిమాలు, నాకు నచ్చిన ఎంటర్టైన్మెంట్, నేను ఇదే చేద్దాం అనుకుంటా తప్ప ఇప్పుడు కొత్తగా అక్కడ ఏదో ఒక కంటెంట్ బేస్డ్, ఇప్పుడు ఒక మంజుమల్ బాయ్స్ అనే ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ వచ్చింది. మంజుమల్ బాయ్స్ సినిమాని ఎప్పుడు తీయలేనండి, ఓపెన్గా చెప్తున్నా మీకు. అది అతని డైరెక్టర్ 40, అతని స్ట్రెంత్. నా సినిమాలో లోపలికి వచ్చిన తర్వాత జనాలు బయట ప్రపంచాన్ని మర్చిపోవాలి అనుకుంటారు తప్ప బయట ప్రపంచంలో ఉన్న వాస్తవికతకి అర్థం పడుతూ సహజత్వానికి దగ్గరగా ఇలాంటివి నేను నమ్మనండి. Bhagyasri here first. Hi, myself Hemavali here. So good to see you. Welcome to Tollywood industry అని చెప్తాను. So what do you like in South film industry and particularly Telugu cinemas అంటే ఏం చెప్తారు? I love the people here. I think they're so welcoming. I don't feel like I'm in a different city. I feel at home here. I think I love the simpleness. Everyone's so humble and respectful more than anything. So I think that makes me feel at home. So and how is working with Harish Garu and your first movie actually working with Harish Garu? He's my first director. So he'll always hold a special place in my life because obviously going forward I will meet a lot of directors with beautiful scripts, but there's always that one special director who puts faith in you and gives you that chance and introduces you to this world, and I think I'm beyond grateful to him for that. And there is one news that I don't know whether it is true or not. So you got a chance of Eagle movie before People Media Factory లోనే ఈగల్ మూవీ ఛాన్స్ మీకు వస్తే రవితేజ గారితో చేసేది, యూ రిజెక్టెడ్ అని చెప్పి ఒక న్యూస్ సర్క్యులేట్ అయింది. Is it true? Okay. Thank you. నాకు ఇందాక ఒక మెసేజ్ వచ్చిందండి, పేరు చెప్పలేదు, ఒక మెసేజ్ అయితే వచ్చింది. కొత్త డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టే కొత్త జర్నలిస్టులు చాలామంది ఉన్నాము, మాకు కొంచెం క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ రావట్లేదు అని ఒక మెసేజ్ వచ్చింది. ఎవరైనా న్యూ జర్నలిస్టులు ఉంటే ఇప్పటివరకు క్వశ్చన్ అడిగిన వాళ్ళు ఎవరైనా అడిగితే ఐ లవ్ టు ఆన్సర్.